భారత రక్షణ వ్యవస్థ చాలా స్ట్రాంగ్. ఆపరేషన్ సింధూర్తో ఇది మరోసారి ప్రూవ్ అయింది. పాక్ నుంచి వచ్చిన మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్లు అన్ని భారత డిఫెన్స్ సిస్టమ్ ముందు బలాదూరయ్యాయి. దీంతో మన డిఫెన్స్ సిస్టమ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ మన దగ్గరున్న అత్యాధునిక ఆయుధ వ్యవస్థలేంటి? ఏది ఎప్పుడు వాడతారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. రఫేల్, S-400, బరాక్ 8, ఆకాష్. ఈ పేర్లు వింటేనే శత్రు దేశం పాక్కు వెన్నులో వణుకు. ఆపరేషన్ సింధూర్లో ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థే మనకు రక్షణ కవచంలా నిలిచింది. శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలపైకి రఫేల్ స్టెల్త్ ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. స్కాల్ప్ గైడెడ్ మిసైల్స్, హ్యామర్ బాంబుల్ని విసిరాయి. దీంతో 9 ఉగ్ర స్థావరాలు నేలమట్టమయ్యాయి. గగనతలం నుంచి వచ్చిన డ్రోన్స్, మిస్సైల్స్ దాడుల్ని మన దగ్గర సుదర్శన చక్రంలా అడ్డుపడుతూ శత్రు స్థావరాలపై తిరిగి దాడులు చేసింది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇజ్రాయెల్ డెవలప్ చేసిన, మనం తీసుకొచ్చిన హార్పీ, హారోప్ సూసైడ్ డ్రోన్లైతే పాక్ ను భయపెట్టేశాయి. 9 పాక్ ప్రధాన నగరాలపై విరుసుకుపడ్డాయి. పాక్ రాడార్ వ్యవస్థకు కూడా దొరకకుండా ఇవి గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేశాయి. ఇండియా డిఫెన్స్ సిస్టమ్ అంచెలంచెలుగా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్లు, మిస్సైల్స్, డ్రోన్స్, హెలికాప్టర్స్ ఇలా ఒక్కో సమయంలో ఒక్కో ఆయుధాన్ని ప్రయోగించే వెసులుబాటు ఉంటుంది. శత్రువును డిటెక్ట్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు, దాడి చేసేందుకు ఇలా ఒక్కో దానికి ఒక్కో ఆయుధాన్ని వినియోగిస్తారు. సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీనికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. S-400 అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్. దీని రేంజ్ 400 కిలోమీటర్లు. రష్యా నుంచి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ వెపన్ సిస్టమ్ను కొనుక్కుంది ఇండియా. LOC వెంట వీటిని మోహరించింది. ఇవి బాగా ఉపయోగపడ్డాయి. బరాక్ 8 MRSAM కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థే. ఇది మీడియం రేంజ్, 70 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుంది. దీన్ని ఇజ్రాయెల్ సహకారంతో అభివృద్ధి చేసింది భారత్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ త్రివిధ దళాల్లో వినియోగిస్తున్నారు. ఆకాష్ మీడియం రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ. దీని పరిధి 25 కిలోమీటర్లు. 15 స్క్వాడ్స్ ను 10,900 కోట్లు ఖర్చు చేసి DRDO అభివృద్ధి చేసింది. షార్ట్ రేంజ్ రక్షణ వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. స్పైడర్ అనేది ఇజ్రాయెల్ సహకారంతో అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థ. దీని రేంజ్ 15 కిలోమీటర్లు. ఇవి కాకుండా ఇగ్లాయస్ 6 కిలోమీటర్లు, ఓసా AKM 10 కిలోమీటర్లు, పెచోరా 4 కిలోమీటర్లు. ఇలా షార్ట్ రేంజ్ మిస్సైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో వాడి శత్రువుల దాడుల్ని ఎదుర్కొంటాయి. ఇలా అత్యంత బలమైన రక్షణ వ్యవస్థ మనకు అడ్డుగోడల్లా ఉంటూ రక్షిస్తున్నాయి. దీనికోసం బడ్జెట్లో ప్రత్యేక నిధుల్ని కేంద్రం రక్షణ శాఖకు కేటాయించింది. అవిప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయి.